ప్రేమ చేస్తే నువ్వు ఎక్కడ పాడైపోతావు అని చెప్పి తను చినిగిపోయిన బట్టలు వేసుకొని నీకు మంచి మంచి బట్టలు ఇప్పిస్తాడురా నాన్న. పాపం తను పరిగికో వికారాబాద్కో పంట మొత్తం తీసుకొని వచ్చిన తర్వాత పంట అమ్మిన తర్వాత ఒక 10,000 జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్తూ ఉంటే మధ్యాహ్నం 3 అవుతూ ఉంటుంది, ఆకలి అవుతూ ఉంటుంది నాన్నకు బాగా. నాన్న తిందామని చెప్పి ఒక రెస్టారెంట్ ముందర నిలబడి లోపలికి పోయి బిర్యానీ ఎంత ఉందని చెప్పి చూస్తే 250 రూపాయలు ఉంటుంది. నాన్నకు ఆకలి అవుతూ ఉంటుంది, పేగులు మాడిపోతూ ఉంటాయి. అరే నేను ఈ పూట 250 రూపాయలు పెట్టి బిర్యానీ తింటే నా ఒక్కరి కడుపు నిడుతుంది, అదే ఇంటికి ఏమన్నా తీసుకుపోయినా అనుకో నా పిల్లలు కూడా హ్యాపీగా తింటారని చెప్పి తన కడుపు మార్చుకొని ఇంటికి మీ నాన్న వస్తాడు బాస్. రియల్గా మన నాన్న హీరో కదా. ఎన్నోసార్లు ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న నీతో ఫ్రీగా ఉంటే అడగండి, నాన్న నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి పెద్ద చిట్టా చెప్తాడు బాస్. ఎన్నో అప్పులు ఉన్నాయి నాన్నకు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్నకు. అమ్మ మీరు ఆడపిల్లలాగా పుట్టినరు, రియల్గా మీ అమ్మ నాన్నకు సెల్యూట్, మిమ్మల్ని చదివిపిస్తున్నారు. రియల్గా సెల్యూట్ వాళ్ళకి. ఎందుకంటే ఆడపిల్ల పుట్టిందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఆడపిల్ల పుట్టినా సరే చదివిస్తున్నారు, రేపు పొద్దున నీ పెళ్ళి ఎట్లా చేయాలని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచిస్తారమ్మ. పాపము నా కూతురికి ఎలాంటి భర్తను తీసుకురావాలి, ఎంత కట్నం ఇవ్వాలి, ఎంత బంగారం పోగు చేయాలని చెప్పి పాపం నాన్న పిచ్చోన్లాగా బయట నీ కోసం కష్టపడుతున్నాడు రా. ఈరోజు హ్యాపీగా ఇక్కడ నవ్వుకుంటూ కూర్చున్నావు కదా, ఇంటికి వెళ్తే నాన్నని ముఖం మీద తిడుతున్నావు కదా, పెద్దగా అయిపోయినావు అని చెప్పి 10th క్లాస్కి వచ్చినావు అని చెప్పి. కానీ ఈ టైం మీ నాన్న గురించి ఆలోచన చేయి. ఎక్కడనో చైన్లో పని చేస్తున్నాడు పాపం, కూలి పని చేస్తున్నాడు పాపం, ఆటో నడిపిస్తున్నాడు పాపం. 365 రోజులు నీ కోసం పని చేసేటటువంటి కష్టపడేటటువంటి పిచ్చోడురా మీ నాన్న. మరి ఇంకో దేవత గురించి చెప్పున్నా, నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేడో నాకైతే తెలియదు, కానీ 9 నెలలు మోసింది బాస్ అమ్మ మనని. కానీ ఇంటికి పోతే అమ్మకు మనం ఏమి ఇస్తున్నాం తెలుసా? నీకేం తెలియదు ఊకో, మాట్లాడక ఎక్కువ మాట్లాడక, నీకేం తెలుసు స్కూల్ గురించి, నీకేం తెలియదు ఊకో అని చెప్పి అమ్మని చీటికి మాటికి తిడుతున్నాం. రియల్గా గుండె మీద చేసుకొని చెప్పండి, అమ్మతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులు అయింది. చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటా నేను, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఎవరి జీవితంలో ఇది జరగొద్దా నేను అనుకుంటున్నా, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన అమ్మ మన నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోతారా. ఎందుకంటే పెద్దగా అవుతూ ఉంటారు, వయసు ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు మన అమ్మ మన నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అమ్మ నాన్న లేని వాళ్ళని అడగండి, వాళ్ళ విలువ ఏందో చెప్తారు. నాన్న లేని వాళ్ళు ఎవరున్నారా ఇక్కడ, వాళ్ళని అడగండి నాన్న లేని జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో. నాన్న లేని వాళ్ళని అడగండి, ఎవరైనా పిల్లల్ని వాళ్ళ నాన్న దొరకపోతే వాళ్ళకి అనిపిస్తుంది, అరే మా నాన్న ఉంటే ఇట్లా తీసుకుపోతుండేనేమో, మా నాన్న ఉంటే స్కూల్కి వస్తుండేనేమో నా గురించి అని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది. మరి ఈ రకంగా ఒక తల్లి 9 నెలలు మోస్తుంది మీ అమ్మని ఇంటికి పోతే మనం చీటికి మాటికి తిడుతూ ఉన్నాం, చీటికి మాటికి కసురుకుంటా ఉన్నాం, నీకేం తెలియదు అంటున్నాం. 9 నెలలు కడుపులో మోసేటప్పుడు ఎన్నో హాస్పిటళ్ళు తిరిగింది, ఎన్నో గుడులు తిరిగింది, ఎన్నో మందులు మింగింది, తనకు ఇష్టం లేని ఫుడ్ తీసుకున్నది అమ్మ. స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ బరువు అయితే మన ఫ్రెండ్కి ఇస్తాం పట్టుకోరకో సేపు అని చెప్పి, కానీ లోపల 2 కిలోల బరువును లోపల పెట్టుకొని 9 నెలలు మోసిందిరా మీ అమ్మ. ఆడపిల్లవో తెలియదు, మగపిల్లగాడవో తెలియదు, అందంగా ఉన్నవో తెలియదు, వికారంగా ఉన్నవో తెలియదు, పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకుంటావో తెలియదు, చూసుకోవో తెలియదు. కడుపులో ఉన్నప్పుడు ప్రతిరోజు మురిసిపోయింది, నా కొడుకు ఇట్లుంటాడేమో, నా కూతురు ఇట్లుంటుందేమో అని చెప్పి. 8 నెలల టైం లోపల నువ్వు ఆడుతూ ఉంటే అమ్మ పేగును గట్టిగా తన్నినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి. లేచి ఒక్కసారి కన్నీళ్ళు దూడ్చుకొని పక్కకు నాన్న ఉంటే నాన్న నిద్రలకెళ్ళి లేపి లోపల బాబా ఆడుకుంటున్నారు తెలుసా, లోపల పాప ఆడుకుంటుంది తెలుసా అని చెప్పి మురిసిపోయిందిరా మీ అమ్మ. 9 నెలలు నిన్ను మోసిన తర్వాత ఈ ప్రపంచం లోపలికి నిన్ను తీసుకొచ్చేటప్పుడు మీ అమ్మ నిన్ను ఈ ప్రపంచం లోపలికి ఎట్లా తీసుకొస్తుంది తెలుసా? 2 రకాలుగా తీసుకొస్తుంది బాస్. ఒకటి సిజేరియన్ డెలివరీ, 2 నార్మల్ డెలివరీ. సిజేరియన్ డెలివరీ అంటే ఏందో తెలుసా బాస్? రియల్గా నా జీవితంలో నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది. 3 కుట్లు పడితే 3 నెలలు ఇబ్బంది పడ్డా నేను, 3 కుట్లకు 3 నెలలు ఇబ్బంది పడ్డా. సిజేరియన్ డెలివరీ అంటే తల్లి తన కడుపును మొత్తం కోయించుకొని నిన్ను ఈ ప్రపంచం లోపలికి తీసుకొస్తుందిరా. డాక్టర్ అంటాడు, అమ్మ నీ కడుపు మొత్తం కోసి బిడ్డను బయటికి తీయాలంటే ఇప్పటి వరకు ఏ తల్లి కూడా నాకేం కావద్దు అని చెప్పి ఏ తల్లి చెప్పలే. డాక్టర్ ఏమైనా పర్లేదు, కడుపులో ఉన్న బిడ్డకి ఏం కావద్దు డాక్టర్ అని చెప్పినటువంటి గొప్ప దేవతరా మీ అమ్మ. ఆ రకంగా నీకు సిజేరియన్ డెలివరీ ద్వారా నీకు జన్మనిచ్చింది మీ అమ్మ. సిజేరియన్ డెలివరీ కాకుండా నార్మల్ డెలివరీ, మ్యాక్సిమం మీ తల్లులు నీకు ఎక్కువ నార్మల్ డెలివరీ ఇచ్చింటారు. నార్మల్ డెలివరీ అంటే ఏం తెలుసా? ఒక్కసారి ప్లీజ్ అందరు ఇట్లా గిల్లుకోండి, ఒక్కసారి ప్లీజ్ గిల్లుకోండి అందరు, ఒకసారి కంపల్సరీ గిల్లుకోవాలి అందరు. గిల్లుకున్నారా? ఇప్పుడు గిల్లుకుంటే మీకు ఒక నొప్పి వచ్చింది కదా, పెయిన్. ఆ పెయిన్ని దేంట్లో కొలుస్తారంటే డెల్స్లో కొలుస్తారు. ఇప్పుడు నీకు అయినటువంటి పెయిన్ ఎంత అంటే 0.01 డెల్. 0.01 డెల్కి అబ్బా అంటున్నావు. నేను వచ్చి నీకు గట్టిగా తొడపాశం పెడితే అది ఎంత ఉంటుంది అంటే 0.1 డెల్ ఉంటుంది. 0.1 డెల్కే తల్లడిల్లిపోతున్నావు అబ్బా అంటున్నావు. కానీ 9 నెలలు నిన్ను మోసి నిన్ను ఈ ప్రపంచం లోపలికి తీసుకొచ్చేటప్పుడు మీ అమ్మ ఎంత నొప్పి భరిస్తుంది తెలుసా బాస్?
57 డేస్ నొప్పిని భరిస్తుందిరా. 57 డేస్ నొప్పిని భరిస్తుంది బాస్. 57 డేస్ నొప్పి అంటే ఎంతో నీకు అర్థం కాదు. 20 సుత్తెలు తీసుకొని ఒక్కసారి వెన్నెముక మీద ధన 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 కొడితే ఎంత నొప్పి అంత నొప్పిని భరించింది అమ్మ. 20 తేళ్ళు శరీరం మీద మొత్తం కొడితే ఎంత నొప్పి అంత నొప్పిని భరించింది మీ అమ్మని నీ ప్రపంచం లోపలికి తీసుకొచ్చేటప్పుడు. ఒక కాయని తీసుకెళ్ళి ట్రైన్ పట్టాల మీద పెడితే ఎంత విస్తరిస్తుందో అంత నొప్పిని భరించింది అమ్మ. అంత నొప్పిని భరించి 9 నెలల తర్వాత అరుపుల మధ్యలో కేకల మధ్యలో మొత్తం నేలకేసి కొట్టుకున్నది, గింజుకున్నది, గొంతు పోయేటట్లు అరిచింది. లేబర్ రూమ్లో జన్మనిచ్చింది బాస్. నువ్వు బయటికి వచ్చిన తర్వాత నువ్వు రక్తపు మడుగులో ఉంటే డాక్టర్ నిన్ను బ్లౌజులతో పట్టుకుంటే అమ్మ మాత్రం నిన్ను డైరెక్ట్ తీసుకొని పాపం ముద్దాడిందిరా. రక్తం మధ్యలో ఉన్నటువంటి నిన్ను తీసుకొని మల్లె పువ్వులాక చేసి పెంచి పెద్ద చేసింది బాస్. తను నిన్ను పెద్దగా చేస్తుంటే ఎన్నోసార్లు తను పక్కకు తను తింటుంటే ఎన్నోసార్లు మూత్రం చేసినావు, ఎన్నోసార్లు బాత్రూమ్ చేసినావు. ఒక్కరోజు కూడా విసుక్కోకుండా తను తినేది పక్కకు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిందిరా అమ్మ నిన్ను. అలాంటి అమ్మకు మనం ఏమి ఇస్తున్నాం? నీకేం తెలియదు పో. సపోర్ట్ చేయకుండా ఉండు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ని ఒక మాటను వాడు రేపటి నుంచి నీతో మాట్లాడతాడు. మన బెస్ట్ ఫ్రెండ్ని ఒక మాట అంటే వాడు రేపటి నుంచి మనతో మాట్లాడాడు. మరి అమ్మని రోజు అన్ని మాటలు అంటున్నా కూడా ఎట్లా భరిస్తుంది ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని మాటలు అన్నా కూడా నువ్వు ఎన్ని బాధలు పెట్టినా కూడా ఈ ప్రపంచం లోపల మళ్ళీ నిన్ను అంతే ప్రేమగా చూసే దేవత ఎవరంటే మీ అమ్మనే బాస్. మీ అమ్మనే బాస్. ఎందుకంటే చాలామంది పిల్లల్ని బయట నేను చూస్తూ ఉన్నా, అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇక తీసుకుపోయేటప్పుడు అక్కడ పాతి పెట్టేటప్పుడు వాళ్ళ కాళ్ళని పాలతో కడుక్కుంటా, నెయ్యితో కడుక్కుంటా, నీళ్ళతో కడుక్కుంటా, అమ్మ నువ్వు అంటే నాకు ఇష్టం అమ్మ, ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ నాన్న అని చెప్పి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత గొంతు చించుకొని అరుస్తూ ఉంటారు, నువ్వు అంటే నాకు ఇష్టం అమ్మ అని చెప్పి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నువ్వు చూస్తే నువ్వు ఏడిస్తే వాళ్ళకి తెలుస్తుందా? చచ్చిపోయిన తర్వాత అమ్మ నువ్వు నాకు అంటే ఇష్టం అంటే వింటదా? చచ్చిపోయిన తర్వాత వింటారా బాస్? చచ్చిపోలేదు కదా, బతికే ఉన్నారు కదా, మీకోసం 365 రోజులు కష్టపడుతున్నారు కదా. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి, అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, నన్ను ఎట్లా కన్నావమ్మా, అసలు నేను ఎంత లక్కీ అమ్మా, నా కోసం ఎంత కష్టపడుతున్నావు అమ్మా అని చెప్పి. అమ్మకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నారు, ఎవరు చెప్పట్లే అమ్మకి థ్యాంక్స్. అమ్మకు నువ్వు థ్యాంక్స్ అని చెప్తే కూడా అర్థం కాదు. మరి మన కోసం ఇంత కష్టపడి మనని ఈ ప్రపంచం లోపలికి తీసుకొచ్చినటువంటి మన అమ్మ నాన్నని మనం సంతోషపెట్టాలంటే మనం చేయాల్సినటువంటి చిన్న పని మంచిగా చదువుకోవడమే. నువ్వు ఈరోజు మంచిగా చదువుకొని అన్ని పాస్గా ఇదే టీచర్లు మీ ఊరికి వచ్చినప్పుడు అబ్బా నీ కొడుకు బాగా పాస్ అయింది అమ్మ, నీ కూతురు బాగా పాస్ అయిందంటే ఆ నొప్పిని మొత్తం మర్చిపోతుందిరా అమ్మ. అరే నా కొడుక నా కూతురు అరే సారులు గొప్ప చెప్పారు అని చెప్పి. ఆల్రెడీ అమ్మ కడుపు కోతబెట్టి ఈ ప్రపంచం లోపలికి వచ్చినాం. రేపు పొద్దున కాలేజ్ చేస్తుంటేనో ఇంకేదో చేస్తున్నావు ఎవరో పరిచయం అయ్యారని చెప్పి ముఖం తెలియని వాళ్ళతో ఇంట్లోకి వెళ్ళిపోయి అమ్మ నాన్న గుండెల మీద దాన్ని వెళ్ళిపోవద్దురా. ఎంతమందిని చూస్తున్నాం బయట, యూట్యూబ్లో చూస్తున్నాం, దాంట్లో దీంట్లో చూస్తున్నాం. ఎవరో ముఖం తెలియనోడు పరిచయం అయితే 2 సంవత్సరాల పరిచయానికి అమ్మ నాన్నని కాదంటున్నారు. వద్దుపో మీరు వద్దు నాకు వీడే కావాలి. ఎంత బాధ ఉంటుంది పాపం. 9 నెలలు మోసి అంత నొప్పి భరించి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినటువంటి ఒక కూతురు నువ్వు వద్దుపో నాకు వీడు కావాలని చెప్పి గుండెల మీద తన్ని వెళ్ళిపోతుందంటే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఆలోచన చేయండి. నా నంబర్ 1 స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా, జీవితంలో మీ పెళ్లి చేసే అదృష్టం మీ అమ్మ నాన్నకి ఇవ్వండిరా. మీ పెళ్లి చేసే అదృష్టం మీ అమ్మ నాన్నకి ఇవ్వండి. రేపు పొద్దున మీ పెళ్లి చేసే టైంకి ఊరు తిరగాలి నీకోసం, నా కూతురుకు అబ్బాయి కావాలని చెప్పి, నా కొడుకుకు అమ్మాయి కావాలని చెప్పి ఊరు తిరగాలి. అంతేగాని ముఖం తెలియనుతో నువ్వు వద్దు అని చెప్పి అమ్మ నాన్నను వదిలేసి మాత్రం వెళ్ళిపోకండి. అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయినాం అనుకో బాస్, వేస్ట్. నన్ను అడిగితే చాలా వేస్ట్. ఎంతోమంది చేస్తూ ఉన్నారు బయట, వాళ్ళకి తెలియదు ఇంపార్టెన్స్. సరే ఈ ఎగ్జామ్లో బాగా కష్టపడతాం, చదువుకుంటాం, ఇంట్రెస్ట్ పెట్టి ఈ ఫైర్ నీకు అర్థమైంది. ఇన్ కేస్ నువ్వు ఎంత కష్టపడి చదువుకున్నా రేపు పొద్దున యాన్యువల్ ఎగ్జామ్ అప్పుడు నీ హెల్త్ బాగాలేకనో సంథింగ్ ఏదో ఫెయిల్ అవుతావు. ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయితే వేస్టా కాదు. మరి మా 10 పాయింట్స్ తెచ్చుకోమన్నాక తెచ్చుకోండి, మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. అనుకోకుండా కనుక ఫెయిల్ అయినారనుకో దయచేసి చెప్తున్నా, మన లైఫ్లో సూసైడ్ అనే మాట ఉండొద్దు. సూసైడ్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం చచ్చిపోయినాం అనుకో బాస్, నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పి సూసైడ్ చేసుకుంటే ఈ స్కూల్కి నీకంటే మంచి స్టూడెంట్ వస్తాడు, నీ ఫ్రెండ్కి మంచి ఫ్రెండ్ దొరుకుతాడు. కానీ మీ అమ్మ నాన్నకు మళ్ళీ ఇలాంటి కూతురు ఇలాంటి కొడుకు దొరకడరా. అందుకే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎన్ని కష్టాలు వస్తే ఫ్యూచర్ అంత బాగుంటుంది. లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే నీ భవిష్యత్ అంత బాగుంటుంది. చాలామంది పిల్లలు అంటారు, సార్ మా ఇంట్లో ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, అసలు వేస్ట్ సార్ అంటారు. మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, హార్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈసీజీ తీస్తారు కదా, ఈసీజీ తీసినప్పుడు ఇట్లా వస్తుంది, అది లైన్ చూసిరా సినిమాలో చూపిస్తారు, టొయ్ 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 అని వస్తుంది. అట్లా రాకుండా టొయ్ అని వచ్చిందంటే దాని అర్థం ఏంది?
చచ్చిపోయిండని అర్థం. మిత్రమా, నీ జీవితం లోపల కూడా కష్టాలు లేకుండా కన్నీళ్ళు లేకుండా జీవితం ఇట్లా సాపిగా సాగిపోతుందంటే నువ్వు చచ్చిపోయినటువంటి శవంతో సమానం. నీ జీవితం లోపల కూడా కష్టాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, ఒడిదుడుకులు వస్తున్నాయి, ఫెయిల్ అవుతున్నాం, పాస్ అవుతున్నాం అంటే నువ్వు బతికున్నావని అర్థం మిత్రమా, బతికున్నావని అర్థము, బతికున్నావని అర్థం. స్వామి వివేకానంద అంటాడు, కెరటాలు నాకు ఆదర్శం, పైకి లేస్తున్నందుకు కాదు, కింద పడ్డ ప్రతిసారి పైకి లేస్తున్నందుకు. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఫెయిల్ అయిన ప్రతిసారి మళ్ళీ పాస్ కావడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. 10 సార్లు ఫెయిల్ అయినా సరే 11వ ప్రయత్నం చేయండి, అదే నిజమైనటువంటి చదువు. నన్ను అడిగితే ఫెయిల్ అయితే బాధపడొద్దు, సబ్జెక్ట్ పోతే బాధపడొద్దు, ఎందుకంటే జీవితం అనేది చాలా నేర్పుతుంది. అడగండి మీ టీచర్లను, ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు, సార్ మీరు ఎప్పుడన్నా ఫెయిల్ అయినరా? ఖచ్చితంగా ఏన్నో ఒక దగ్గర ఫెయిల్ అయినామని చెప్తారు వాళ్ళు, ఖచ్చితంగా ఫెయిల్ అయినరు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10th క్లాస్ ఫెయిల్ కాలే పోయినావు, ఇంకో విషయం చెప్తాం, పాస్ అయినోడు ఒకటేసారి రాస్తాడు ఎగ్జామ్, ఫెయిల్ అయినోడికి 2 సార్లు ఛాన్స్ ఉంటుంది రాసేది, అవునా కదా? సో 10th క్లాస్ ఫెయిల్ అయినావు, హ్యాపీగా వెళ్ళిపోయినావు, ఇంటర్మీడియట్ మంచిగా నడిచిపోయింది, డిగ్రీ మంచిగా నడిచిపోయింది, ఇంకేదో నడిచిపోయింది, నీ జీవితంలో ఎక్కడ ఫెయిల్యూర్ లేకుండా ఇట్లా జీవితం సాఫీగా సాగిపోతుంది. రేపు పొద్దున జాబ్ చేసేటప్పుడు నీకు ఫెయిల్యూర్ వచ్చింది అనుకో, ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చి స్పాట్లో చచ్చిపోతావు నువ్వు. ఎందుకంటే నీకు ఫెయిల్యూర్ అంటే తెలియదు, ఓటం అంటే తెలియదు. అందుకే నేనేం చెప్తానంటే చాలామంది పిల్లలకు ఆటలు ఆడమని చెప్తాం. ఆటలు ఆడడం అనేది ప్రైవేట్ స్కూల్లో ఏడుంటుంది మిత్రమా, ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రం ఉంటుంది. ఏ స్కూల్కు గ్రౌండ్ ఉన్నా చూడండి, ఏ స్కూల్కు గ్రౌండ్ లేకుంటుంది. ఆటలు ఆడితే ఏమవుతుందంటే, మనం కబడ్డీ ఆడినాం అనుకో, ఓడిపోతే ఏమంటాం, అరే మళ్ళీ ఆడదాంరా, మళ్ళీ ఆడదామారా, ఓయ్ మళ్ళీ ఆడదామా, ఎంత స్పిరిట్ ఉంటుంది తెలుసా. క్రికెట్ ఓడిపోయినాం అనుకో, అరే రేపు మళ్ళీ బెట్టు కట్టుకుందాంరా, ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ ఏమంటున్నావు, అరే ఇంకోసారి ఆడదాంరా అంటున్నావు. ఆటలు నీ జీవితానికి అవి నేర్పుతాయి. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే మిత్రమా, బాధపడకు, కన్నీళ్లు పెట్టుకోకు, మళ్ళీ లేచి ప్రయత్నం కొనసాగించు. నా దృష్టిలో ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్లు కాదు, ఫెయిల్ అయిన తర్వాత